వైసీపీ అధినేత వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనని భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వైఫల్యం ఒక కారణం. అలాగే టీడీపీకి లోకేష్ నాయకత్వం కూడా తమకు బలాన్నిస్తుందని జగన్ నమ్ముతున్నారు. లోకేష్ కు తనకు మధ్య పోలిక చూస్తే వైసీపీకే లాభం చేకూరుతుందన్న అంచనాలో ఉన్నారు. జగన్ తన సన్నిహితుల వద్ద కూడా ఈ వ్యాఖ్యలు తాజాగా చేసినట్లు తెలిసింది. లోకేష్ రానున్న కాలంలో టీడీపీకి మాత్రమే కాకుండా పాలన పరంగా ముఖ్యమైన పదవి చేపడతారన్న ప్రచారం వైసీపీకి కలిసి వస్తుందని భావిస్తున్నారు. లోకేష్ జగన్లలో ప్రజలు ఎవరిని ఎంపిక చేసుకుంటారంటే తన వైపు మొగ్గు చూపుతారన్న ధీమాలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయనకు 4.5 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. లోకేష్ కు అది లేదు. 2 సార్లు మాత్రమే మంత్రిగా పనిచేశారు. ఒకసారి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవకపోయినా ఎమ్మెల్సీ అయి మంత్రి అయ్యారు. ఇప్పుడు పార్టీ అంతా లోకేష్ చేతుల్లోనే నడుస్తోంది. చంద్రబాబు కూడా తన వారసుడికి నాయకత్వ పగ్గాలు అప్పగించేశారు. పార్టీ బాధ్యతలను చూస్తున్న లోకేష్ త్వరలోనే పాలన పరంగా కూడా కీలకమైన పదవిలో ఉంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అందుకే జగన్ ఈసారి ఎన్నికల్లో తనకు ప్రజలు మద్దతిచ్చే అవకాశాలున్నాయని, చంద్రబాబు అయితే కొంత ఆలోచనలో ఉండేవారమని, కానీ లోకేష్ అయితే బిందాస్ గా గెలిచేందుకు ఛాన్స్ ఉంటుందని నేతల వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. లోకేష్ రెడ్ బుక్ పాలనతో పాటు తన పాలనలో జరిగిన సంక్షేమాన్ని కూడా ప్రజలు ఖచ్చితంగా గుర్తు చేసుకుంటున్నారన్న అభిప్రాయం వైసీపీ అధినేత జగన్ లో బలంగా ఉంది. ఇప్పటికే టీడీపీ సీనియర్ నేతల్లోనూ చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లోనూ చంద్రబాబు నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లాలన్నది వారి ఆలోచన. కానీ లోకేష్ దూకుడు చూస్తుంటే అంతా తానే అయ్యి నడిపిస్తారన్న అర్థమవుతున్న తరుణంలో టీడీపీ సోషల్ మీడియాలోనూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. దీంతో జగన్ అండ్ పార్టీ ఫుల్ హ్యాపీలో ఉన్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. లోకేష్ వర్సెస్ జగన్ అయితే ప్రజలు తనకే ఎంచుకుంటారని జగన్ కీలక నేతల సమావేశంలో వ్యాఖ్యానించారని అంటున్నారు. మరి ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉండడంతో ప్రజా తీర్పు ఎలా ఉంటుందన్నది చెప్పలేని పరిస్థితి అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.